పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలైంది. ప్రేమించమంటూ కొన్నాళ్లుగా వెంటపడిన కిరాతకుడు ఇవాళ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏలూరు గ్రామీణ మండలం చాటపర్రు గ్రామానికి చెందిన యువతిని అదే ఊరి యువకుడు సంవత్సరం నుంచి వేధిస్తున్నాడు. ఈ విషయంపై పెద్దలు బుద్ధి చెప్పినా మారలేదు. 2 రోజుల క్రితం కొంతమందితో కలిసి వారి ఇంటిపైకి దాడికి తెగబడ్డాడు. ఇవాళ తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో యువతి మాత్రమే ఇంట్లో ఉంది. ఆ సమయంలో మరొకరితో కలిసి అక్కడికి వచ్చిన దుర్మార్గుడు కిరోసిన్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. పొలం నుంచి ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు ఒళ్లంతా కాలిపోయి హృదయ విదారక స్థితిలో ఉన్న కూతుర్ని చూసి భోరుమన్నారు. హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలైంది. ప్రేమించమంటూ కొన్నాళ్లుగా వెంటబడిన కిరాతకుడు ఇవాళ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏలూరు గ్రామీణ మండలం చాటపర్రు గ్రామానికి చెందిన యువతిని అదే ఊరి యువకుడు సంవత్సరం నుంచి వేధిస్తున్నాడు. ఈ విషయంపై పెద్దలు బుద్ధి చెప్పినా మారలేదు. 2 రోజుల క్రితం కొంతమందితో కలిసి వారి ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. ఇవాళ తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో యువతి మాత్రమే ఇంట్లో ఉంది. ఆ సమయంలో మరొకరితో కలిసి అక్కడికి వచ్చిన దుర్మార్గుడు కిరోసిన్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. పొలం నుంచి ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు ఒళ్లంతా కాలిపోయి హృదయ విదారక స్థితిలో ఉన్న కూతుర్ని చూసి భోరుమన్నారు. హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ప్రేమోన్మాది కిరోసిన్ దాడికి యువతి బలైంది. వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, యువతి ఎప్పుడు చనిపోయింది, వివరాలేంటి? శర్మ, కొద్దిసేపటి క్రితం 10 నిమిషాల క్రితం యువతి చికిత్స పొందుతూ ప్రభుత్వ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో ప్రేమోన్మాది కిరోసిన్ పోసి ఆమె తగలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే 90% కాలిపోయి ఉన్న ఈ ఇందుమతి అనే యువతి హుటాహుటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
90% కాలిపోవడంతో డాక్టర్లు చికిత్స ఆమెను బ్రతికించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడాను ఆమె ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపించింది. నిందితులు ఇద్దరు ఈ సంఘటనలో పాల్గొన్నట్టు ఇంతవరకు సమాచారం ఉంది. ఒక ప్రేమను తిరస్కరించిన కారణంగానే ఈ సంఘటనకు పాల్పడినట్టు సమాచారం ఉంది. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. బంధువులంతా కూడా రోదలు మిన్నిమిడుతున్నాయి. శర్మ, ధన్యవాదాలు రవికృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలైంది. ప్రేమించమంటూ కొన్నాళ్లుగా వెంటబడిన కిరాతకుడు ఇవాళ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏలూరు గ్రామీణ మండలం చాటపరు గ్రామానికి చెందిన యువతిని అదే ఊరి యువకుడు సంవత్సరం నుంచి వేధిస్తున్నాడు. ఈ విషయంపై పెద్దలు బుద్ధి చెప్పినా మారలేదు. 2 రోజుల క్రితం కొంతమందితో కలిసి వారి ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. ఇవాళ తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో యువతి మాత్రమే ఇంట్లో ఉంది. ఆ సమయంలో మరొకరితో కలిసి అక్కడికి వచ్చిన దుర్మార్గుడు కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పారిపోయాడు. పొలం నుంచి ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు ఒళ్లంతా కాలిపోయి హృదయ విదారక స్థితిలో ఉన్న కూతుర్ని చూసి భోరుమన్నారు. హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది.